హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. నేను ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ అనమాట. తమిళనాడులో కూడా ఉంది, మన వేలూరులో. బట్ అమృత్సర్ దగ్గరికి వచ్చాను. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. ఈ గోల్డెన్ టెంపుల్ పంజాబ్ స్టేట్లోని అమృత్సర్లో ఉంది. ఇది పాకిస్తాన్కి జస్ట్ 34 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అమృత్సర్ రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు అమృత్సర్కి రీచ్ అయిన తర్వాత ఆటో కానీ క్యాబ్లో కానీ వాళ్ళకి చెప్పండి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ దగ్గర డ్రాప్ చేయమని. వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇది టెంపుల్కి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయన్నమాట. మీకు చాలా అంటే చాలా హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ బడ్జెట్లో కూడా దొరుకుతాయి. నేను ఈ టెంపుల్కి సెకండ్ టైం అనమాట రావటం. సో నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను టెంపుల్కి నియరెస్ట్లోనే తీసుకున్నాను. చూడండి, ఇదే అనమాట మహారాజా రంజిత్ సింగ్ సర్కిల్. ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. ఈ వే చూడండి, అంతా ఫారెన్లో ఉన్నట్టుగా లగ్జరీగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ వే అంతా మార్కెటింగ్ అనమాట. అంటే టెంపుల్కి సంబంధించి ప్రసాదాలు అవన్నీ ఉంటాయి. అండ్ ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి, ఈ వైట్గా కనిపిస్తుంది కదా, ఒక అంటే స్మారకం అనమాట. ఇది జలియన్ వాలాబాగ్ స్మారకం. ఇక్కడ మీకు చూపిస్తాను. జలియన్ వాలాబాగ్ ఎంట్రన్స్ ఇది. దీనికి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట. టెంపుల్కి వెళ్ళే వేలోనే ఉంటుంది. అంటే మీరు వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని కూడా మిస్ అవ్వకూడదని మీకు చూపిస్తున్నాను. అంటే తెలియదు కదా, చాలామంది ఏమనుకుంటుంటే చాలా దూరంగా ఉంటుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. లేదు, టెంపుల్కి వెళ్ళే వేలోనే ఉంటుంది. టెంపుల్కి ఎంట్రన్సెస్ వచ్చేసి 4 ఉంటాయన్నమాట. బట్ నేను మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాను. మీరు కూడా వస్తే జలియన్ వాలాబాగ్ చూడాలంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి రండి. ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇలాంటి క్లాత్ తీసుకోవాలి. జెంట్స్ అయితే క్లాత్ తీసుకోవచ్చు, లేకపోతే మన హ్యాంకీ ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కట్టుకున్నారు కదా, అలా మనం కట్టుకొని వెళ్ళాలి. లేడీస్ అయితే వాళ్ళ దుప్పటాను వేసుకుంటారు, లేదా అలా వాళ్ళు కూడా క్లాత్ కట్టుకోవచ్చు. బట్ ఈ టెంపుల్లో 100%గా ఇలా మనం కట్టుకొనే వెళ్ళాలి. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. చూడండి, చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ. అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి మీకు చాలా విశాలంగా కనిపిస్తుంది. రిమైనింగ్ 3 ఎంట్రన్స్లో ఇంత విశాలంగా అయితే ఉండదు. పదండి లోపలికి వెళ్దాం. చూడండి, అంతా వైట్ మార్బుల్తోనే దీన్ని కట్టించారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడటానికి. ఇక్కడ మనం చెప్పులు ఇక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకేం ఛార్జ్ చేయరు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఫ్రీ సర్వీస్ చేస్తారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరేం చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, వేరే వాళ్ళ చెప్పులు మనం ఎందుకు టచ్ చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళు అలా కాదు. చెప్పులు తీసుకొని బ్యాగ్లో వేసి మనకు అలా ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పెట్టుకోండి. లేదంటే చాలామంది పెడతారు కదా, మనకు వాళ్ళకి ఐడియా ఉండదు ఏది అనేది. ఆ టోకెన్ని బట్టి వాళ్ళు మనకు రిటర్న్ వచ్చినప్పుడు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. అండర్ గ్రౌండ్లో కూడా ఒక ఫ్లోర్ ఉంది. బట్ మనం మెయిన్ రోడ్ నుంచి వచ్చాం కాబట్టి పైనే వెళ్తున్నాం. చూడండి, చాలా అంటే చల్లగా ఉందని ఇక్కడ మ్యాట్స్ వేశారు. యాక్చువల్లీ ఇది నేను డిసెంబర్లో వెళ్ళాను అనమాట అమృత్సర్ టెంపుల్కి చూడడానికి. ఇక్కడ వెళ్ళి మనం చేతులు కడుక్కొని రావాలి. చూడండి బయట వ్యూ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, టైం 10 అయింది కదా, ఇంకా అసలు ఇక్కడ సూర్యుడే కనపడట్లేదు. చూడండి, ఇక్కడ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇలాగే ఉంటుంది. క్లాత్ని ఇలా కట్టుకోవాలన్నమాట మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా. లేదంటే మన హ్యాంకీ అయినా కట్టుకోవచ్చు. సో మగవాళ్ళు అయితే ఇలా, లేడీస్ అయితే దుప్పట్టాన్ని కప్పుకుంటారు. ఇదే అనమాట ఎంట్రన్స్. చూడండి ఎలా ఉందో బ్యాక్ సైడ్. ఇదే అనమాట చూడండి గోల్డెన్ టెంపుల్.
చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. అంటే లుక్స్ లైక్ మీరు చాలామంది చూసి ఉంటారు సినిమాలలో, కొన్ని వీడియోస్లలో. చూడండి ఎంత బాగుందో. అంటే నేను వింటర్ సీజన్లో వెళ్ళాను కాబట్టి ఇలా ఉంది. మామూలుగా మీరు సమ్మర్లో వస్తే అంటే సన్లైట్ పడ్డప్పుడు చాలా మెరుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా గోల్డ్తో పూసిన పూత అనమాట. చూడండి ఇది. చూడండి లోపల కూడా అన్ని మ్యాట్సే వేసి ఉన్నారనమాట. ఇక్కడ చాలా కోల్డ్గా ఉంటుంది, అంత కోల్డ్ ఉంటుంది. అందుకోసమే మ్యాట్స్ మీద అయితే మనం నడుచుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఇది రేగి చెట్టు అనమాట. ఇక్కడ ఏంటంటే బీర్ బాబా బుద్ధా సాహెబ్ ఈ రేగి చెట్టు కింద ఆయన ధ్యానం చేశారంట. అందుకే దాన్ని కూడా పవిత్రంగా ఇక్కడ చూసుకుంటారు. చూడండి ఎంత బాగుందో. మీరు గమనించారో లేదో, ఎవ్వరు కూడా తలపైన అంటే స్కార్ఫ్ కానీ హ్యాంకీ కానీ కట్టుకోకుండా ఎవరు మీకు కనపడరు అనమాట. అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇవే అనమాట టెంపుల్లోకి వెళ్ళేది. లోపలికి వెళ్తున్నాను. చూడండి టెంపుల్ లోపల మొబైల్ నాట్ అలౌడ్, బట్ మీకు నేను లోపల ఎలా ఉంటుందో చూపించడం కోసం ట్రై చేశాను. చూడండి లోపల ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ ఏంటో చూద్దాం. నేను గూగుల్లో కొంచెం గ్యాదర్ చేశాను, అలాగే బయట కూడా తెలుసుకొని దాన్ని మీతో షేర్ చేస్తున్నాను. సిక్కుల యొక్క పవిత్ర దేవాలయం ఈ గోల్డెన్ టెంపుల్. దీన్ని స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. దీన్ని 1604లో సిక్కుల యొక్క 5వ గురువు అయిన గురు అర్జున్ సింగ్ నిర్మించారు. ఈ దేవాలయం యొక్క మొదటి మతాధికారి బాబా బుద్ధ పూర్వం ఈ దేవాలయాన్ని హర్మందిర్ సాహెబ్ అని పేర్కొన్నారు. 1947లో ఇండియాని డివైడ్ చేయకముందు పంజాబ్లో ఉన్న ఈ అమృత్సర్ సిటీకి బిజినెస్ పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉండేది. విభజన తర్వాత అమృత్సర్ ఇండియా మరియు పాకిస్తాన్కు సరిహద్దు సిటీగా ఏర్పడింది. ఇది పాకిస్తాన్కు పశ్చిమ సరిహద్దుగా ఉందన్నమాట. అమృత్సర్లో చాలా గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో హర్మందిర్ సాహెబ్ అని పిలుచుకునే ఈ గోల్డెన్ టెంపుల్ ప్రధానమైనది. సిక్కులకు పవిత్రమైన ఈ అమృత్సర్ని ప్రతి సంవత్సరం 1 లక్షకు పైగా సందర్శకులు విజిట్ చేస్తున్నారంట. ఈ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లోనే అమృత్సర్ స్వతంత్ర పోరాటంలో 1919 జలియన్ వాలాబాగ్ హత్యాకాండలో కూడా మన చరిత్రలో చోటు చేసుకుంది. 1850లో అహ్మద్ షా ఆధ్వర్యంలో ఆఫ్ఘన్ సైన్యం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. తర్వాత క్రీస్తు శకం 1760లో సిక్కుల సైన్యాధికారి అయిన జాన్ ఖాన్ దీన్ని పునర్నిర్మించారు. ఇదే అనమాట ఈ స్వర్ణ దేవాలయానికి సంబంధించిన హిస్టరీ. చూడండి నేను దర్శనం చేసుకొని వచ్చాను. ఇక్కడ ఏంటంటే గోల్డెన్ టెంపుల్ లోపల 2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకటి గ్రౌండ్ ఫ్లోర్, ఒకటి ఫస్ట్ ఫ్లోర్. చూడండి మనం టెంపుల్ టాప్ పైనకి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే లైక్ టెర్రస్ లాగా అక్కడ కూడా వెళ్ళి చూసి రావచ్చు. మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. చాలా బాగుంటుంది అనమాట ప్రసాదం. ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకున్నాక ప్రసాదాన్ని తినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్ చుట్టూ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో చూడండి ఫిషెస్, ఇలాంటి ఫిషెస్ ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి. మీకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఎంతసేపు అయినా అక్కడ కూర్చొని టైంపాస్ చేయండి, ఎవ్వరు ఏమన్నారు. మీరు రోజంతా టెంపుల్లో ఉండొచ్చు. ఈ టెంపుల్కి గోల్డెన్ టెంపుల్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? టెంపుల్ పైన చూడండి మొత్తం గోల్డ్ కలర్లో ఉంది కదా, అది 500 kgs బంగారంతో పూత పూయించబడింది. అందుకే దీన్ని స్వర్ణ దేవాలయం అంటారు. టెంపుల్ని దర్శనం చేసుకొని ఇలా కొంచెం అంటే నేను లోపలికి ఎంట్రన్స్ అయ్యాను కదా, అటు నుంచి ఇటు సైడ్కి వస్తే ఇక్కడ ఒక మ్యూజియం ఉందన్నమాట. పదండి నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఇదే అనమాట. ఈ మ్యూజియంలోకి వెళ్ళి చూపిస్తా పదండి. లోపల మొబైల్ నాట్ అలౌడ్, బట్ మీకు చూపించడం కోసం నేను ట్రై చేశాను. నీట్గా చూపించలేకపోవచ్చు, బట్ ఈ టెంపుల్కి సంబంధించి హిస్టరీ, మన ఇండియాకి సంబంధించిన హిస్టరీ, అంటే సిక్కుల గురువులు వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అంటే ఎవరెవరు అంటే సిక్కులకు సంబంధించిన గురువులు ఉంటారు కదా, అలాగే జలియన్ వాలాబాగ్ టైంలో ఏం జరిగింది అంతా ఇక్కడ ఉంటుంది. మీరు టైం ఉంటే నీట్గా ఇక్కడ ఉన్న చిత్రపటాలన్నీ చూస్తే మీకు హిస్టరీ అర్థమైపోతుంది టోటల్గా. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇదేంటో నాకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారన్నమాట.
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ప్రసాదం అంటే ఇక్కడ ఏమి ఉండదండి, ఏదో పౌడర్ ఇస్తారనమాట, అదేదో నాకు తెలియదు, 20 రూపీస్. అలాగే 150 రూపీస్ ప్యాకెట్ కూడా ఉంటుంది, దాంట్లో సెట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే లేదు. పదండి ఇప్పుడు. అంటే ఇక్కడ గురుద్వారాలో ప్రపంచంలోనే అతిపెద్ద మెస్ అనమాట. అంటే దీన్ని హిందీలో లంగర్ అంటారు. ప్రపంచంలోనే అతి పెద్దది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ రోజుకి కనీసం అంటే ఒక 50,000 మంది పీపుల్స్ భోజనం చేస్తారంట. నేను కూడా వచ్చాను. ఇక్కడ రోజు పెడతారు, అంటే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది భోజనం పెట్టడం. చూడండి, ఇక్కడ ప్లేట్ ఇస్తారు, గ్లాస్ ఇస్తారు, అన్నీ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. రోటీస్ చేత్తోనే చేస్తారు, మిషన్ కూడా ఏం లేదు. చూడండి, ఇంతమంది పీపుల్కి రోటీస్ని చేత్తోనే చేస్తారనమాట. ఇక్కడ మనకి అన్నప్రసాదంలో వచ్చేసి పప్పు, రోటీలు, చావలు, అలాగే పాయసం పెడతారనమాట. అదిగో అలా రోటీస్ మనకి అలా వేస్తారు. మనం ఇట్లా 2 చేతులు పట్టుకొని చేతులు వేయించుకొని తీసుకుంటారు. కర్రీ కూడా ఉంటుంది, ఒక్కోసారి కర్రీ పెడతారు, ఒక్కోసారి కర్రీ ఉండదు. ఇక్కడ ఇదే అనమాట మెస్సు. హిందీలో అయితే లంగర్ అంటారు. ఇందాక చూపించాను కదా ఆ రేగి చెట్టు, బీర్ బాబా సాహెబ్ది, ఇదే అనమాట. ఈ రేగి చెట్టుకు కూడా హిస్టరీ ఉంది, అక్కడ బోర్డు ఉంది, మీరు వచ్చినప్పుడు చదువుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. టెంపుల్లో మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ గింబల్స్, అలాగే 360 కెమెరాస్ ఉంటాయి కదా, అవి సెల్ఫీ స్టిక్స్తో తీసుకొని ఇవ్వరు. ఇక్కడ చూడండి, ఆర్మీ బెటాలియన్కి సంబంధించిన బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకంటే ఈ టెంపుల్లో బ్లూ స్టార్ అనే ఆపరేషన్ జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో జరిగిందనమాట. ఖలిస్తాన్ అని మీరు వినింటారు కదా, వీళ్ళు పంజాబ్ని ఇండియా నుంచి వేరు చేసి సపరేట్ దేశం కావాలని ఉద్యమిస్తారు. దాన్ని అడ్డుకోవడానికి ఇందిరాగాంధీ భారత సైన్యాన్ని అక్కడికి పంపిస్తే వాళ్ళు ఈ గోల్డెన్ టెంపుల్ దాక్కుంటారనమాట. వాళ్ళకి ఎంత చెప్పినా లొంగిపోమని వినకుంటే అప్పుడు భారత సైన్యం బ్లూ స్టార్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి టెంపుల్ చుట్టూ కర్ఫ్యూ విధించి, అంటే టెంపుల్ లోపలికి వెపన్స్, షూస్ వేసుకొని వెళ్ళరులే అనే ఉద్దేశంతో వాళ్ళు లోపల దాక్కున్నారంట. బట్ తప్పని పరిస్థితుల్లో అక్కడ బ్లూ స్టార్ ఆపరేషన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే మనకి ఇప్పుడు ఇండియాలో పంజాబ్ కలిసి ఉంది, లేకుంటే విడిపోయి ఉండేదేమో ఆ టైంలోనే. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ వేలో అయితే నేను అంటే నా రూమ్ నుంచి వచ్చానో టెంపుల్కి వెళ్ళడానికి, అదే వేలో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్లు ఉన్నాయన్నమాట షాపింగ్ చేసుకోవడం కోసం. అంటే షాపింగ్ అంటే ఏం లేదు, ఈ గురుద్వారాకు సంబంధించినవి, ఐడియల్స్, ఫొటోసు, కిడ్స్కి సంబంధించినవి, ప్రసాదాలు, అన్నీ ఇవే ఉంటాయి ఇక్కడ. చూడండి, నేను ఒక కాంప్లెక్స్లోకి వచ్చాను, మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ అవే ఉంటాయి. లేడీస్కి సంబంధించిన ఇయర్ రింగ్స్, ఇవే అనమాట ఇక్కడ. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ని డేలో చూశారు కదా, ఇప్పుడు నైట్ వ్యూలో చూడండి ఎలా ఉంటుందో. చూడండి, సేమ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. నైట్ వ్యూలో ఎలా మెరుస్తుందో చూడండి. ఫుల్ లైటింగ్స్లో చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది. మీరు గోల్డెన్ టెంపుల్కి వస్తే మాత్రం డేలో కూడా దర్శనం చేసుకోండి, అలాగే నైట్ టైంలో కూడా వచ్చి ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి, నైట్ టైంలో నైట్ వ్యూలో గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉంటుందన్నమాట మొత్తము. ఫుల్ లైటింగ్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. చూడండి, గోల్డ్ కలర్ పూత కదా, అందుకే లైటింగ్స్లో మెరిసిపోతూ ఉంటుంది. అండ్ వాటర్ రిఫ్లెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టూ చూడండి, ఇదే అనమాట వ్యూ. ఇది అనమాట అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన ఫుల్ వీడియో. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.